కొద్దిసేపటి క్రితం సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఆయన విచారించబోతున్నట్టుగా ఇందులో ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. ఇది కేసీఆర్ గారికి సిట్ ఇచ్చిన నోటీస్. ఈ నోటీసు ప్రధానంగా అండర్ సెక్షన్ 120 సిఆర్పిసి కింద ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చాలా సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. సో ఆల్రెడీ కేసు నెంబర్ వచ్చేసి 243/2024 అండర్ సెక్షన్ 166, 409, 427, 201, 120B R/W 34 IPC section 3 of PDPP Act section 65, 66, 66F 1B2 70 of IT Act 2000 of PS పంజాగుట్ట హైదరాబాద్. సో ఈ సెక్షన్స్ ఇంక్లూడ్ చేస్తూ కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు కేసీఆర్ని విచారించబోతా ఉన్నారు సిట్ అధికారులు. సో దీని మీద ఆల్రెడీ కొంతకాలంగా ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంది. మన ఛానల్లో కూడా చాలాసార్లు మనం మాట్లాడాం. సో కేసీఆర్కి నెక్స్ట్ నోటీసులు ఇవ్వబోతున్నారంటే ఇవ్వచ్చు, ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారంటే అది కాని పని అని నా ఆలోచన. ఎందుకంటే ఈ కేసు వెళ్ళే పద్ధతి చూస్తుంటే మొదటి నుంచి కూడా దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇప్పటికీ సరైన దోషులు ఎవరు అనే దాని మీద ఇప్పటికీ వీళ్ళు ఒక పేరును కూడా ఫైండ్ అవుట్ చేసే పరిస్థితి లేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ఉంది. సో ఇక్కడ కేటీఆర్కి కానీ, హరీష్ రావుకి కానీ, సంతోష్ రావుకి కానీ, ఇప్పుడు తాజాగా కేసీఆర్కి కానీ ఏదైతే సిట్ నోటీసులు ఇచ్చిందో దీని ముఖ్య సారాంశం వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయ్యారని కన్ఫర్మ్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని అనుమానంతో సిట్ విచారిస్తూ ఉంది. సో వీళ్ళు చెప్పే ఆన్సర్ల బట్టి, సిట్ దగ్గర ఉన్న ఆధారాలు బట్టి వీళ్ళని దోషిగా నిర్దేశిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. సో ఈ క్రమంలో ఇందులో ఏం మెన్షన్ చేశారు వీరు? డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బిన్ రివీల్డ్ దట్ యు ఆర్ ఏ acquainted with facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation. సో ఇందులో ఏం మెన్షన్ చేస్తా ఉన్నారు? ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే కొంత సమాచారం మాకు వస్తుంది. సో ఇంతకుముందు ఏదైతే ఈ కేసులో కొంతమంది విచారించిన తర్వాత వాళ్ళ మాటల్లో అధికారులు